హలో మై డియర్ గ్రూప్ 2 ఆస్పిరాన్స్, వెల్కమ్ టు నరేష్ అకాడమీ. ఈ వీడియోలో ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 1 సెక్షన్ బి భారత రాజ్యాంగం 75 మార్కులు కేటాయించారు. మొదటి యూనిట్ భారత రాజ్యాంగం యొక్క స్వభావం. మొదటి యూనిట్లో 4వ టాపిక్ ప్రాథమిక హక్కులు సంబంధించి ముఖ్యమైన పాయింట్లు మరియు ప్రీవియస్ ప్రశ్నాపత్రాలు వివరణాత్మక విశ్లేషణ గురించి తెలుసుకుందాం. రాజ్యాంగంలోని పార్ట్లో ఉన్న ఆర్టికల్ 12 నుండి 35 ప్రాథమిక హక్కులకు సంబంధించినది. ప్రాథమిక హక్కులు సమర్థించదగనవి మరియు 6 వర్గాల రూపంలో హామీ ఇవ్వబడతాయి. ఈ ప్రాథమిక హక్కులు సమానత్వ హక్కు, స్వేచ్ఛ హక్కు, దోపిడీకి వ్యతిరేకంగా హక్కు, మత స్వేచ్ఛ హక్కు, సాంస్కృతిక మరియు విద్యా హక్కులు మరియు రాజ్యాంగ పరిష్కారాల హక్కు. 6 ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలోని పార్ట్లో స్థాపించబడ్డాయి. ఆర్టికల్ 12 నుంచి 35 వరకు. అవి సమానత్వం హక్కు, ఆర్టికల్స్ 14 నుంచి 18 వరకు సమానత్వ హక్కు కింది వాటిని కలిగి ఉంటుంది. చట్టం ముందు సమానత్వం, మతం ఆధారంగా వివక్ష నిషేధం, జాతి, కులం, సెక్స్ లేదా పుట్టిన ప్రదేశం మరియు ఉపాధి సంబంధిత విషయాలలో సమాన అవకాశాలను కల్పించడం. స్వేచ్ఛ హక్కు, ఆర్టికల్స్ 19 నుంచి 22 వరకు స్వేచ్ఛగా మాట్లాడే హక్కులు, అసెంబ్లీ, అసోసియేషన్ లేదా యూనియన్ నిర్మాణం, ఉద్యమం, నివాసం మరియు ఏదైనా వృత్తి లేదా వృత్తిలో పాల్గొనే సామర్థ్యం. ఈ హక్కులలో కొన్ని రాష్ట్ర భద్రతకు లోబడి ఉంటాయి. విదేశీ దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్, మర్యాద లేదా నైతికత. దోపిడీకి వ్యతిరేకంగా హక్కు, ఆర్టికల్స్ 23 నుంచి 24 వరకు దోపిడీకి వ్యతిరేకంగా హక్కు, అన్ని రకాల బాల కార్మికులు, బలవంతంగా పనిచేయడం మరియు మానవ అక్రమ రవాణాను నిషేధిస్తుంది. మత స్వేచ్ఛ హక్కు, ఆర్టికల్స్ 25, 28 రాజ్యాంగం ప్రతి పౌరుడికి వారి మతాన్ని ప్రకటించే, ఆచరించే మరియు ప్రచారం చేసే హక్కును హామీ ఇస్తుంది. మతపరమైన తెగలు వారి వ్యవహారాలను నిర్వహించగలవు మరియు వ్యక్తులు ప్రభుత్వ నిధుల విద్యా సంస్థలలో తప్పనిసరి మతపరమైన బోధన నుండి రక్షించబడతారు. విద్య మరియు సాంస్కృతిక హక్కులు, ఆర్టికల్స్ 29 నుంచి 30 వరకు భాష, సంస్కృతి మరియు మతం పరంగా మైనారిటీల హక్కులు సాంస్కృతిక మరియు విద్యా హక్కుల ద్వారా రక్షించబడతాయి. ఇది ప్రతి సంఘం యొక్క సంప్రదాయాలు మరియు వారసత్వాన్ని రక్షించే ప్రయత్నం చేస్తుంది. రాజ్యాంగ పరిష్కారాల హక్కు, ఆర్టికల్ 32 నుంచి 35 వరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 రాజ్యాంగ పరిష్కారాల హక్కును మంజూరు చేస్తుంది. ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు పౌరులకు ఇది అధికారం ఇస్తుంది. ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఆర్టికల్స్ 12. రాష్ట్రం యొక్క నిర్వచనం 13. ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా లేదా కించపరిచే చట్టాలు, సమానత్వం హక్కు 14. చట్టం ముందు సమానత్వం 15. మతం, జాతి, కులం, లింగం లేదా పుట్టిన ప్రదేశం ఆధారంగా వివక్షను నిషేధించడం 16. ప్రభుత్వ ఉద్యోగ విషయాలలో సమానత్వం 17. అంటరానితనం నిర్మూలన 18. టైటిల్స్ రద్దు. స్వేచ్ఛ హక్కు 19. వాక్ స్వాతంత్ర్యం మొదలైన వాటికి సంబంధించిన కొన్ని హక్కుల రక్షణ. 20. నేరాలకు సంబంధించి శిక్షకు సంబంధించి రక్షణ. 21. జీవితం మరియు వ్యక్తిగత స్వేచ్ఛ యొక్క రక్షణ. 21. విద్యా హక్కు. 22. కొన్ని కేసులలో అరెస్టు మరియు నిర్బంధం నుండి రక్షణ, దోపిడీకి వ్యతిరేకంగా హక్కు. 23. మానవులలో రాకపోకలను నిషేధించడం మరియు బలవంతంగా పనిచేయడం. 24. కర్మాగారాలలో పిల్లలను నియమించడం నిషేధించడం మొదలైనవి. మత స్వేచ్ఛ హక్కు. 25. మనస్సాక్షి స్వేచ్ఛ మరియు స్వేచ్ఛా వృత్తి, మతం యొక్క అభ్యాసం మరియు ప్రచారం. 26. మతపరమైన వ్యవహారాలను నిర్వహించే స్వేచ్ఛ. 27. ఏదైనా నిర్దిష్ట మతాన్ని ప్రోత్సహించడానికి పన్నులు చెల్లించే స్వేచ్ఛ. 28. కొన్ని విద్యాసంస్థల్లో మతపరమైన బోధన లేదా మతపరమైన ఆరాధనకు హాజరయ్యే స్వేచ్ఛ. సాంస్కృతిక మరియు విద్యా హక్కులు. 29. మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ. 30. విద్యా సంస్థలను స్థాపించడం మరియు నిర్వహించడం మైనారిటీల హక్కు, ఆస్తి హక్కు రద్దు చేయబడింది.
31. కొన్ని చట్టాల బలవంతపు ఆస్తి సేకరణ రద్దు చేయబడింది. చట్టాలను మినహాయింపు 31. ఎస్టేట్ల స్వాధీనానికి సంబంధించిన చట్టాలను ఆదా చేయడం మొదలైనవి. 31b. కొన్ని చట్టాలు మరియు నిబంధనల ధృవీకరణ 31c. కొన్ని నిర్దేశక సూత్రాలకు ప్రభావం చూపే చట్టాలను ఆదా చేయడం 31d. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి చట్టాలను ఆదా చేయడం రద్దు చేయబడింది. రాజ్యాంగ పరిష్కారాల హక్కు 32. ఈ భాగం ద్వారా అందించబడిన హక్కుల అమలు కోసం నివారణలు 32. ఆర్టికల్ 32 రద్దు చేయబడింది. కింద ప్రొసీడింగ్లలో రాష్ట్ర చట్టాల రాజ్యాంగ చెల్లుబాటు పరిగణించబడదు. 33. బలగాలకు వారి దరఖాస్తులో ఈ భాగం ద్వారా అందించబడిన హక్కులను సవరించడానికి పార్లమెంటు అధికారం. 34. ఏ ప్రాంతంలోనైనా మార్షల్ లా అమలులో ఉన్నప్పుడు ఈ భాగం ద్వారా అందించబడిన హక్కులపై పరిమితి. 35. ఈ భాగం యొక్క నిబంధనలను అమలు చేయడానికి చట్టం. ప్రశ్న 1. ఏ రిట్ ద్వారా దానిని మీరు నిర్వహించాలి అని ఆజ్ఞాపించడం. వి కోమాండ్. గ్రూప్ 2 మెన్ 2019. సమాధానం ఈ మాండమస్. వివరణాత్మక విశ్లేషణ మాండమస్ పరమాదేశం అనగా మేము ఆదేశిస్తున్నామని వి కోమాండ్ అని అర్థం. ప్రభుత్వ అధికారి లేదా అర్ధన్యాయ వ్యవస్థ క్వాసీ జ్యుడిషియల్ ఆథారిటీ ని ఈ రిట్ ద్వారా ఆదేశించవచ్చు. ప్రజా సంబంధ అంశాలను పబ్లిక్ డ్యూటీ ప్రభుత్వ అధికారి లేదా అర్ధ న్యాయ వ్యవస్థలు నెరవేర్చినప్పుడు ఈ రిట్ను దాఖలు చేయవచ్చు. చట్టబద్ధంగా చేయాల్సిన పని చేయకపోయినా లేదా చేయకూడని పనిని చేస్తూ ఉన్నా ఈ రిట్టు దాఖలు చేయవచ్చు. ప్రశ్న 2. ఏ అధికరణలో గోప్యతా హక్కు ఇమిడి ఉంది. గ్రూప్ 2 ప్రీలిమ్స్ 2019. సమాధానం ఆర్టికల్ 21. వివరణాత్మక విశ్లేషణ. పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 9 మంది జడ్జిలు గల రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయంతో అంతరంగిక హక్కు ప్రాథమిక హక్కు అని తీర్పు చెప్పింది. ఆధార్ కార్డులోని వ్యక్తిగత వివరాలకు గోప్యత ఉంటుందా అన్న ప్రశ్న విషయంగా ఆంతరంగిక హక్కు గురించి చర్చ జరిగింది. ప్రశ్న 3. ఈ క్రింది వానిలో ఏది ప్రాథమిక హక్కు కాదు. గ్రూప్ 2 మెన్ 2019. సమాధానం పని హక్కు. ప్రశ్న 4. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే భాగం వరకే చట్టం పనికిరానిది. ఆ భాగం తొలగిస్తే చట్టం ప్రాథమిక హక్కులకు లోబడినది కాబట్టి అమలులో ఉంటుంది. ఇది ఏ సిద్ధాంతం. సమాధానం డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ. డోక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ. ప్రశ్న 5. జీవించే హక్కులో మరణించే హక్కు కూడిలేదు అని ఏ కేసు తీర్పులో చెప్పబడింది. సమాధానం చెన్నా జగదీశ్వర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పి. చెన్నా జగదీశ్వర్ వి స్టేట్ ఆఫ్ ఏపీ. వివరణాత్మక విశ్లేషణ. చెన్నా జగదీశ్వర్ మరియు ఆనర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1988. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం మరణించే హక్కు ప్రాథమిక హక్కు కాదని, అందువల్లలోని సెక్షన్ 309 రాజ్యాంగ విరుద్ధం కాదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్ణయించింది. ప్రశ్న 6. రాజ్యాంగంలోని 23వ అధికరణం నిషేధించినది. సమాధానం మానవ రవాణా వెట్టిచాకిరీ. వివరణాత్మక విశ్లేషణ. మనుష్యులతో వ్యాపారం బలవంతపు చాకిరీ నిషేధం. మనుష్యులతో క్రయవిక్రయాలు బలవంతపు చాకిరీలు ప్రతిఫలము ఏదీ చెల్లించబడకుండానే పని చేయించుకోవడం వంటివి 23వ ప్రకరణ నిషేధిస్తుంది. ప్రశ్న 7. తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యమిచ్చేలా ఒత్తిడి తీసుకురావటాన్ని ఏమంటారు. సమాధానం సెల్ఫ్ ఇంక్రిమినేషన్. సెల్ఫ్ ఇంక్రిమినేషన్. వివరణాత్మక విశ్లేషణ. ప్రకరణ 23. ఏ వ్యక్తిని తనకు తానే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని బలవంత పెట్టరాదు. ప్రొటెక్షన్ ఫ్రోమ్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్. స్వచ్ఛంద నేర అంగీకారంను తీసుకోవచ్చు. ప్రశ్న 8. ఆర్టికల్ 17 మరియు 18 కల్పించే సమానత్వము. గ్రూప్ 2 మెన్ 2017. ఆప్షన్స్ 1. సామాజిక సమానత్వము. 2. ఆర్థిక సమానత్వము. 3. రాజకీయ సమానత్వము. 4. మత సమానత్వము. సమాధానం 1. సామాజిక సమానత్వము. ప్రశ్న 9. క్రింది వానిలో ఏది భారత రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కు మరియు మానవ హక్కు కూడా.
గ్రూప్ 2 ప్రీలిమ్స్ 2017 ఆప్షన్స్ 1 సమాచార హక్కు 2 విద్యా హక్కు 3 చనిపోయే హక్కు 4 గృహ హక్కు సమాధానం 2 విద్యా హక్కు వివరణాత్మక విశ్లేషణ ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో ప్రాథమిక విద్యకు ప్రాథమిక హక్కును సుప్రీంకోర్టు గుర్తించింది. ప్రతి బిడ్డకు అతను ఆమె వరకు ఉచిత విద్యను పొందే హక్కు ఉందని పేర్కొంది. ఆర్టికల్ 21 ప్రకారం ఉచిత మరియు నిర్బంధ విద్య కోసం పిల్లల హక్కు ఆర్టీఈ చట్టం 2009ని పార్లమెంట్ రూపొందించింది. రాజ్యాంగం 86వ సవరణ చట్టం 2002 మరియు ఉచిత మరియు నిర్బంధ విద్య కోసం బాలల హక్కు చట్టం 2009 1 ఏప్రిల్ 2010 అమలు. ప్రశ్న 10 క్రిందివానిలో దేనిని భారత రాజ్యాంగం హామీ ఇవ్వలేదు? గ్రూప్ 2 మెన్ 2019 ఆప్షన్స్ 1 దేశం మొత్తం సంచరించే స్వేచ్ఛ 2 శాంతియుతంగా మరియు నిరాయుధముగా సమావేశాలు జరుపుకునే స్వేచ్ఛ 3 దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఆస్తులను పొంది సంపాదించుకుని మరియు అమ్ముకునే స్వేచ్ఛ 4 ఏ వృత్తి వ్యాపారాన్నైనా చేసుకునే స్వేచ్ఛ. సమాధానం ఈ 3 దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఆస్తులను పొంది సంపాదించుకుని మరియు అమ్ముకునే స్వేచ్ఛ. వివరణాత్మక విశ్లేషణ ప్రకరణ 19 1 ఆస్తి హక్కునకు సంబంధించిన ప్రకరణ. అయితే ఈ ప్రకరణను 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో తొలగించారు. ఈ సవరణ జరగకముందు వరకు ప్రకరణ 19 మరియు ప్రకరణ 31లో ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుగా ఉండేది. ఈ సవరణ ద్వారా 19 తో పాటుగా ప్రకరణ 31ని కూడా తొలగించడం జరిగింది. ప్రస్తుతం ఆస్తి హక్కు చట్టబద్ధ హక్కు మాత్రమే, ప్రాథమిక హక్కు కాదు. ప్రశ్న 5 ప్రాథమిక హక్కులను సంబంధించి క్రింది వాటిలో తప్పు సమాధానం గుర్తించుము. గ్రూప్ 2 ప్రీలిమ్స్ 2017 ఆప్షన్స్ 1 ఆర్టికల్ 15 పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. 2 పౌరులకు కల్పించిన హక్కులను విదేశీయులకు నిరాకరించారు. 3 విదేశీయులు 2 రకాలు: మిత్రదేశ విదేశీయులు, శత్రుదేశ విదేశీయులు. 4 భారత రాజ్యాంగం మిత్రదేశ విదేశీయులు మరియు శత్రుదేశ విదేశీయుల మధ్య వ్యత్యాసం చూపలేదు. సమాధానం 4 భారత రాజ్యాంగం మిత్రదేశ విదేశీయులు మరియు శత్రుదేశ విదేశీయుల మధ్య వ్యత్యాసం చూపలేదు. వివరణాత్మక విశ్లేషణ పౌరులకు మరియు విదేశీయులకు అందుబాటులో ఉన్న ప్రాథమిక హక్కులు 1 ఆర్టికల్ 14 చట్టం ముందు సమానత్వం మరియు చట్టాల సమాన రక్షణ. 2 ఆర్టికల్ 20 నేరాలకు సంబంధించిన శిక్షకు సంబంధించి రక్షణ. 3 ఆర్టికల్ 21 జీవితం మరియు వ్యక్తిగత స్వేచ్ఛ యొక్క రక్షణ. 4 ఆర్టికల్ 21 ప్రాథమిక విద్య హక్కు. 5 ఆర్టికల్ 22 కొన్ని కేసులలో అరెస్టు మరియు నిర్బంధానికి వ్యతిరేకంగా రక్షణ. 6 ఆర్టికల్ 23 మానవులలో రాకపోకలను నిషేధించడం మరియు బలవంతంగా పనిచేయడం. 7 ఆర్టికల్ 24 కర్మాగారాల్లో పిల్లలను నియమించడాన్ని నిషేధించడం మొదలైనవి. 8 ఆర్టికల్ 25 మనస్సాక్షి స్వేచ్ఛ మరియు స్వేచ్ఛా వృత్తి, అభ్యాసం మరియు మతం యొక్క ప్రచారం. 9 ఆర్టికల్ 26 మతపరమైన వ్యవహారాలను నిర్వహించే స్వేచ్ఛ. 10 ఆర్టికల్ 27 ఏ మతం యొక్క ప్రచారం కోసం పన్నుల చెల్లింపు నుండి స్వేచ్ఛ. 11 ఆర్టికల్ 28 కొన్ని విద్యా సంస్థలలో మతపరమైన బోధన లేదా ఆరాధనకు హాజరు కాకుండా స్వేచ్ఛ. భారత పౌరులకు మాత్రమే అందుబాటులో ఉన్న ప్రాథమిక హక్కులు క్రింది విధంగా ఉన్నాయి. 1 ఆర్టికల్ 15 మతం, జాతి, కులం, లింగం లేదా పుట్టిన ప్రదేశం ఆధారంగా వివక్షను నిషేధించడం. 2 ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగ విషయాలలో సమానత్వం. 3 ఆర్టికల్ 19 స్వేచ్ఛకు సంబంధించిన 6 హక్కుల రక్షణ. ఏ ప్రసంగం మరియు వ్యక్తీకరణ. బి శాంతియుతంగా మరియు ఆయుధాలు లేకుండా సమావేశమై. సి సంఘాలు లేదా సంఘాలను ఏర్పాటు చేయడం. డి అంతటా స్వేచ్ఛగా కదలడానికి భారతదేశ భూభాగం
ఈ భారతదేశ భూభాగంలోని ఏదైనా ప్రాంతంలో నివసించడం మరియు స్థిరపడడం. మరియు ఎఫ్ ఏదైనా వృత్తిని అభ్యసించడం లేదా ఏదైనా వృత్తి, వ్యాపారం లేదా వ్యాపారాన్ని కొనసాగించడం. 4. ఆర్టికల్ 29 మైనారిటీల భాష, లిపి మరియు సంస్కృతికి రక్షణ. 5. ఆర్టికల్ 30 విద్యాసంస్థలను స్థాపించడం మరియు నిర్వహించడం, మైనారిటీల హక్కు. ప్రశ్న 12 ప్రాథమిక హక్కులకు సంబంధించి క్రింద పేర్కొన్న వాటిలో తప్పు సమాధానాన్ని గుర్తించండి. గ్రూప్ 2 మెన్ 2019. ఆప్షన్స్ 1 భారతదేశంలో ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించే అధికారాన్ని సుప్రీంకోర్టుపై ఉంచారు. 2 ప్రాథమిక హక్కులపై చట్ట సభలు విధించిన పరిమితుల సహేతుకతను కోర్టులు నిర్ణయిస్తాయి. 3 1978 సంవత్సరంలో చేసిన 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 19 (1) మరియు 31 తొలగించారు. 4 చట్టబద్ధమైన అధికారం లేదా శాసన సంబంధ జోక్యంతో కార్యనిర్వాహక ఆదేశం ద్వారా ఎవరి ఆస్తినైనా తీసుకుంటే ఆర్టికల్ 32 ప్రకారం కోర్టుల నుండి రక్షణ పొందే అధికారం వ్యక్తులకు లేదు. సమాధానం 1 భారతదేశంలో ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించే అధికారాన్ని సుప్రీంకోర్టుపై ఉంచారు. ప్రశ్న 13 క్రింది వాటిలో అత్యున్నత న్యాయస్థాన చొరవతో అమలులోనికి రానటువంటి పరిణామం ఏది? గ్రూప్ 2 మెన్ 2017. ఆప్షన్స్ 1 ఈ మౌలిక స్వరూపం, 2 ప్రజాప్రయోజన వ్యాజ్యము, 3 చేతులకు బేడీలు వేసే పద్ధతిని తొలగించడం, 4 ప్రాథమిక హక్కులకు మినహాయింపు. సమాధానం 4 ప్రాథమిక హక్కులకు మినహాయింపు. ప్రశ్న 14 భారత పౌరులకు రాజ్యాంగం కొన్ని రక్షణలు కల్పించింది. దీనికి సంబంధించి క్రిందివానిలో తప్పు సమాధానాన్ని గుర్తించమా? గ్రూప్ 2 ప్రీలిమ్స్ 2017. ఆప్షన్స్ 1. ఒకే నేరానికి సంబంధించి 2 సార్లు విచారణ మరియు శిక్షలు విధించడానికి వీలులేదు. 2 పాత తేదీ నుండి వర్తించే విధంగా నేర శిక్షా స్మృతిని తయారు చేసే అధికారం భారత పార్లమెంట్కు కలదు. 3 నేరారోపణకు గురైన వ్యక్తిని తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి చేయడానికి వీలులేదు. 4 ఆర్టికల్ 22 ప్రకారం కల్పించబడిన రక్షణలు ముందు జాగ్రత్తగా నిర్బంధించే అధికారం కల్పించే చట్టాలకు వర్తించవు. సమాధానం 2 పాత తేదీ నుండి వర్తించే విధంగా నేర శిక్షా స్మృతిని తయారు చేసే అధికారం భారత పార్లమెంట్కు కలదు. ప్రశ్న 15 భారత రాజ్యాంగం తన పౌరులకు మత హక్కును కల్పిస్తుంది. దీనికి సంబంధించి క్రిందివానిలో తప్పు సమాధానాన్ని గుర్తించుము. గ్రూప్ 2 మెన్ 2019. ఆప్షన్స్ 1 భారత పౌరులకు ఎలాంటి పరిమితులు లేని మత హక్కు అందుబాటులో ఉంది. 2 ఒక మతాన్ని అభివృద్ధి చేయడానికి పన్నులు చెల్లించాలని రాజ్యం పౌరులను నిర్బంధం చేయలేదు. 3 రాజ్యం నిర్వహిస్తున్న విద్యా సంస్థలలో మత ప్రచారం పూర్తిగా నిషేధం. 4 రాజ్యము నిర్వహించని విద్యా సంస్థలలో మత ప్రచారం పూర్తిగా నిషేధం కానప్పటికీ ఇతర మతస్థులపై వారి సమ్మతి లేకుండా మత ప్రచారాన్ని చేయడం నిషేధం. సమాధానం 1 భారత పౌరులకు ఎలాంటి పరిమితులు లేని మత హక్కు అందుబాటులో ఉంది. వివరణాత్మక విశ్లేషణ మత స్వాతంత్రపు హక్కు రైట్ టు రిలిజియన్ ప్రకరణ 25 నుంచి 28 వరకు భారత లౌకికతత్వాన్ని పాజిటివ్ సెక్యులరైజం, పాశ్చాత్య దేశాల్లో ఉన్న లౌకికతత్వాన్ని నెగటివ్ సెక్యులరైజం అంటారు. అన్ని మతాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ, అన్ని మతాచారాలకు సమాన అవకాశాలు ఇస్తూ, అన్ని మతాలను ఒకే రీతిగా చూడడాన్ని పాజిటివ్ సెక్యులరైజం అంటారు. ప్రశ్న 16 రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ సాయుధ దళాల ప్రాథమిక హక్కులపై పరిమితులను విధిస్తుంది? గ్రూప్ 2 మెన్ 2017. ఆప్షన్స్ 1. ఆర్టికల్ 33(2), ఆర్టికల్ 19(3), ఆర్టికల్ 21(4), ఆర్టికల్ 25. సమాధానం 1. ఆర్టికల్ 33 వివరణాత్మక విశ్లేషణ సాయుధ దళాలలోని సభ్యులకు, పారామిలిటరీ దళాల సభ్యులకు, శాంతి భద్రతలు కాపాడవలసిన పోలీస్ వర్గాలకు, రహస్య సమాచార సంస్థలలో పనిచేసే వారికి, అత్యవసర సర్వీసులలో పనిచేసే
ఉద్యోగులకు పార్లమెంట్ ప్రత్యేక చట్టం ద్వారా ప్రాథమిక హక్కులను పరిమితం చేయవచ్చును లేదా తీసివేయవచ్చును అని 33వ ప్రకరణ పేర్కొంటుంది. ఈ వర్గాలకు క్రమశిక్షణ, విధులలో నిబద్ధత కలుగజేయడం ఈ ప్రకరణలోని ప్రధాన ఆశయం. ప్రశ్న 17 పారెన్స్ పాట్రియే అనగా గ్రూప్ 2 ప్రీలిమ్స్ 2017 ఆప్షన్స్ 1 తమను తాము రక్షించుకోలేని పౌరులకు చట్టపరమైన రక్షణ కల్పించే అధికారం. 2 లేదా అంతకన్నా ఎక్కువ న్యాయ సాధనాల మధ్య అస్థిరత లేదా వైరుధ్యం. 3 రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై శాసనాలను చేసే అధికారం పార్లమెంట్కు లేదు. 4 పార్లమెంట్ చేసిన శాసనాలను వివరించడం కోర్టుల బాధ్యత. సమాధానం 1 తమను తాము రక్షించుకోలేని పౌరులకు చట్టపరమైన రక్షణ కల్పించే అధికారం. వివరణాత్మక విశ్లేషణ. పారెన్స్ పాట్రియా యొక్క సిద్ధాంతం దేశం యొక్క తల్లిదండ్రులు అని అర్థం. తమను తాము చూసుకోలేని వారికి సంరక్షకునిగా వ్యవహరించే స్వాభావిక అధికారం మరియు అధికారాన్ని రాష్ట్రానికి ఇచ్చే చట్టపరమైన సూత్రం. భారతదేశంలో ఈ సిద్ధాంతం దాని పౌరుల సంక్షేమం మరియు ప్రయోజనాలను రక్షించడానికి దేశం యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ప్రశ్న 18 రాజ్యాంగము ప్రసాదించిన ప్రాథమిక హక్కులలో కొన్ని హక్కుల తాత్కాలిక రద్దు కేవలము ఈ సమయములో మాత్రమే ఉంటుంది. గ్రూప్ 2 ప్రీలిమ్స్ 2017 ఆప్షన్స్ 1 జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు. 2 లోక్సభ ఏదైనా చట్టము చేయడము ద్వారా. 3 ప్రభుత్వ ప్రకటన ద్వారా. 4 అత్యున్నత న్యాయస్థానపు తీర్పు ద్వారా. సమాధానం 1 జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు. వివరణాత్మక విశ్లేషణ. 21 ప్రకరణలలోని హక్కులు తప్ప మిగిలినవి జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో సస్పెండ్ నిలుపుదలు కావచ్చును. 19వ ప్రకరణలోని 6 స్వేచ్ఛలు మాత్రం యుద్ధం వల్ల, బాహ్యదాడుల వల్ల అనగా బాహ్య అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ విధించినప్పుడు సస్పెండ్ అవుతాయి. అనగా సాయుధ విప్లవాల వల్ల అనగా అంతరంగిక అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ విధించినప్పుడు ఇవి సస్పెండ్ కావు. ప్రశ్న 19 అల్పసంఖ్యాక వర్గాల హక్కుల విషయములో ఈ క్రిందిది సరైనది కాదు. గ్రూప్ 2 ప్రీలిమ్స్ 2017 ఆప్షన్స్ 1 అల్పసంఖ్యక రాష్ట్ర జనాభా వివరాలపై ఆధారపడి నిర్ణయింపబడుతుంది. 2 వారికి స్వంత విద్యా సంస్థలను స్థాపించుకునే హక్కు ఉంటుంది. 3 అల్పసంఖ్యాకుల హక్కులు సమానత్వము సాధించడానికి ఉద్దేశింపబడిన నవి. 4 అల్పసంఖ్యాకుల హక్కులు సంపూర్ణమైనవి. సమాధానం 4 అల్పసంఖ్యాకుల హక్కులు సంపూర్ణమైనవి. వివరణాత్మక విశ్లేషణ. మత స్వాతంత్రపు హక్కు రైట్ టు రిలిజియన్ ప్రకరణ 25 నుంచి 28 వరకు భారతదేశం లౌకిక దేశం. రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుండి మనకు మత స్వాతంత్ర హక్కు ఉంది. రాజ్యాంగ ప్రవేశికలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకిక తత్వం అనే పదాన్ని చేర్చడం జరిగింది. ప్రశ్న 21 తప్పుకు 2 సార్లు శిక్షార్హం కాదేందుకు? గ్రూప్ 2 మెన్స్ 2011 1 రిపగ్నెన్సీ సిద్ధాంతము. 2 ద్వంద్వ శిక్ష నిషేధ సిద్ధాంతం. 3 గ్రహణ సిద్ధాంతం. 4 రెట్రిబ్యూషన్ సిద్ధాంతం. సమాధానం ద్వంద్వ శిక్ష నిషేధ సిద్ధాంతం. వివరణాత్మక విశ్లేషణ. ప్రకరణ 22 ద్వంద్వ శిక్షల నుంచి రక్షణ డబల్ జోపార్డీ. ఒకే తప్పుకు 2 సార్లు శిక్ష విధించరాదు. అయితే 2 సార్లు విచారణ జరగవచ్చు. ఏ వ్యక్తిని ఒకే నేరానికి సంబంధించి 2 సార్లు శిక్షించరాదు. నేరాలు వేర్వేరు అయిప్పుడు శిక్షలు వేర్వేరుగా ఉంటాయి. ఒకసారి జరిగిన ఒక నేరానికి ఒకసారే శిక్ష. ప్రశ్న 21-22 అధికరణలోని 2 సార్లు శిక్షకు గురి చేయరాదన సూత్రానికి మూలం. 1 రిపగ్నెన్సీ. 2 ముందే విడుదల కావడం. 3 ముందే శిక్షించడం. 4 ఆర్థిక న్యాయం. సమాధానం 3 ముందే శిక్షించడం. ప్రశ్న 22-23 అధికరణ ఒప్పుకోని అంశం. 1 బలత్కార సాక్ష్యం. 2 కోర్టు పునః పరిశీలన. 3 రాజ్యనిరాలు. 4 రాష్ట్ర బలహీనత. సమాధానం 1 బలత్కార సాక్ష్యం. ప్రకరణ 23 ఏ వ్యక్తిని తనకు తానే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని బలవంత పెట్టరాదు.
ప్రొటెక్షన్ ఫ్రోమ్ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. స్వచ్ఛంద నేర అంగీకారంను తీసుకోవచ్చు. ప్రశ్న 23-24 గం కన్నా అధికంగా పోలీసు కస్టడీలో ఏ కారణంగా ఉంచవచ్చును? 1. ముందు జాగ్రత్త. 2. సరిహద్దుల్లో నేరాలు. 3. ప్రభుత్వం కూల్చడం. 4. తెలివైనవాళ్ల నేరాలు. సమాధానం 1. ముందు జాగ్రత్త. ప్రశ్న 24 ఏది ప్రాథమిక హక్కుగా రద్దు గావింపబడినది? 1. పని హక్కు. 2. విద్యా హక్కు. 3. ఆస్తి హక్కు. 4. సమాచార హక్కు. సమాధానం 3. ఆస్తి హక్కు. ప్రశ్న 25 స్త్రీ శిశు సంక్షేమం కొరకు ప్రత్యేక నిబంధన వ్యత్యాసం క్రిందకు రాదని చెప్పే అధికరణ. 1. 14. 2. 15. 3. 15. 3. 4. 16. సమాధానం ప్రకరణ 15. 3. స్త్రీలకు పిల్లలకు రాజ్యం ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు. ఉదా స్త్రీలకు రిజర్వేషన్లు. పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం. ప్రశ్న 26 బేగర్ అంటే 1. ఏమీ ఆశించకుండా చేయడం. 2. ఏమీ ఆశించకుండా బలవంతంగా చేయించడం. 3. కొంత మొత్తానికి బలవంతంగా చేయడం. 4. చట్ట మూలంగా చేయించడం. సమాధానం 2. ఏమీ ఆశించకుండా బలవంతంగా చేయించడం. ప్రశ్న 27 అధికరణ 12 స్టేట్ నిర్వచనం సందిగ్ధం కలది. 1. మునిసిపాలిటీలు. 2. విద్యా వ్యవస్థలు. 3. పంచాయతీలు. 4. కోర్టులు. సమాధానం 4. కోర్టులు. ప్రశ్న 28 ఆవిడి ఆల్టరం పాటర్న్ ఆడి అల్టరం పాటం అంటే 1. మార్చు చేసుకోవడం. 2. వకీలును సంప్రదించడం. 3. చెప్పేది వినడం. 4. 24 గంలలో మాజిస్ట్రేటు ముందు హాజరుపరచడం. సమాధానం ఆడి ఆల్టరం పాటం లాటిన్ నుండి అవతలి వైపు వినండి లేదా మరొక వైపు కూడా వినబడనివ్వండి. ఇది ప్రాథమిక చట్టపరమైన సూత్రం. దీనిలో ప్రతిపక్షం న్యాయమైన విచారణకు అర్హులు మరియు వారికి వ్యతిరేకంగా సాక్ష్యాలపై ప్రతిస్పందించడానికి అవకాశం ఇవ్వబడుతుంది. ప్రశ్న 29 సుప్రీంకోర్టులో ఏ అధికరణ క్రింద రిట్ వేయాలి? 1. 28 అధికరణం. 2. 36 అధికరణం. 3. 32 అధికరణం. 4. 226 అధికరణం. సమాధానం 3. 32 అధికరణం. రాజ్యాంగ పరిహారపు హక్కు. ప్రకరణ 32 ప్రాథమిక హక్కులకు హామీ ఇస్తుంది. అత్యంత విలువైనది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ప్రకరణ 32 ప్రకారం సుప్రీంకోర్టులో కేసు రిట్ దాఖలు చేయవచ్చు. ప్రాథమిక హక్కులు లేదా చట్టబద్ధమైన హక్కులు ఉల్లంఘనకు గురైతే ప్రకరణ 226 ప్రకారం హైకోర్టులో కేసు. ప్రశ్నను 30కో వారంటో అనగా 1. ఒకరి అధికారం ప్రశ్నించడం. 2. చట్ట వ్యతిరేక అధికారం. 3. చట్ట పరిధిలో గుర్తింపు. 4. వాస్తవాన్ని గుర్తించడం. సమాధానం క్యోవారెంటో బాయి వోట్ ఆథారిటీ అనగా నీకున్న హక్కు ఏమిటి అని అర్థం. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లేదా అథారిటీ ఆ పోస్టుకు సంబంధించి కావలసిన అర్హత కలిగిలేనప్పుడు ఈ రిట్టు ద్వారా ప్రశ్నించవచ్చు. ఉదా ఆ ఉద్యోగాలకు కావలసిన విద్యార్హతలు, వయోపరిమితి తదితర అంశాలు. ప్రశ్నను 31 సెర్షియోరారీ రిట్ ఉద్దేశ్యం. 1. కోర్టు ముందు రికార్డులు పరిశీలన. 2. రాష్ట్రాన్ని నిరోధించడం. 3. పరిపాలన నిర్ణయం. 4. న్యాయమైన నిర్ణయం. సమాధానం సెర్షియోరరీ టు సెర్టిఫై పై కోర్టు దిగువ కోర్టులను ఆదేశించు రిట్ ఇది. దిగువ కోర్టు తన పరిధిలో లేని కేసును స్వీకరించి విచారించి తీర్పు చెప్పినప్పుడు ఆ తీర్పును రద్దు చేసి ఎగువ కోర్టుకు ఆ కేసును బదిలీ చేయమని ఇచ్చే ఆదేశం. ప్రశ్న 32 ప్రొహిబిషన్ సెర్షియోరారీలో కామన్ అంశం. 1. కోర్టులు కోర్టు అధికారాలు గలవారిపై ప్రయోగించడం. 2. అందరూ సమానం అనే సూత్రం. 3. సుప్రీంకోర్టులో మాత్రం వేయాలి. 4. బడ్జి విచక్షణాధికారంపై ఆధారపడడం. సమాధానం 1. కోర్టులు కోర్టు అధికారాలు గలవారిపై ప్రయోగించడం. సెర్షియోరరీ టు సెర్టిఫై పై కోర్టు దిగువ కోర్టులను ఆదేశించు రిట్ ఇది. ప్రొహిబిషన్ టు స్టోప్ సెర్షియోరరీ రిట్ వేయదగిన సందర్భాలే ఉండి కింది కోర్టు ఇంకా తీర్పు వెలువరించనప్పుడు ఈ రిట్టును ప్రయోగించవచ్చు. ప్రశ్న 33
మండామస్ రిట్ అంటే 1 ఒక బాడీ, 2 ఆర్డరు, 3 స్టేట్, 4 సహజ న్యాయం. సమాధానం యు మాండమస్ పరమాదేశం అనగా మేము ఆదేశిస్తున్నామని, వి కోమాండ్ అని అర్థం. ప్రభుత్వ అధికారి లేదా అర్ధన్యాయ వ్యవస్థ క్వాసి జ్యుడిషియల్ ఆథారిటీ ని ఈ రిట్ ద్వారా ఆదేశించవచ్చు. ప్రశ్న 34 రాజస్థాన్ విశాఖ కేసులో సుప్రీంకోర్టు నిర్ణయాలు ఎవరికోసం? 1 చట్ట వ్యతిరేక నిర్బంధం, 2 పోలీసుల చిత్రహింసలు, 3 షెడ్యూలు కుల తెగలపై అరాచకాలు, 4 పనిచేసే స్త్రీలను వేధించడం. సమాధానం 4 పనిచేసే స్త్రీలను వేధించడం. పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల బెడదను ఎదుర్కోవటానికి విస్తృతమైన మార్గదర్శకాలను నిర్దేశించినందున విశాఖ వి స్టేట్ ఆఫ్ రాజస్థాన్లో సుప్రీంకోర్టు యొక్క నిర్ణయం ఒక మైలురాయి. చీఫ్ జస్టిస్ వర్మ, జస్టిస్ సుజాత వి మనోహర్, జస్టిస్ బిఎన్ కూపాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ప్రశ్న 35 రాజ్యాంగానికి ముందు నుండి ఉన్న చట్టాలు రాజ్యాంగంతో విభేదిస్తే చెల్లవని తెలిపే అధికరణ. 1 13 1 2 13 3 3 13 2 4 13 4. సమాధానం 13. 1 ఈ రాజ్యాంగం ప్రారంభానికి ముందు భారత భూభాగంలో అమలులో ఉన్న అన్ని చట్టాలు ఈ భాగం యొక్క నిబంధనలకు విరుద్ధంగా ఉన్నంతవరకు అటువంటి చెల్లదు. ప్రశ్న 36 14వ అధికరణ దేనిని నిషేధిస్తుంది? 1 క్లాస్ చట్టాలు, 2 రూరల్ చట్టాలు, 3 న్యాయమైన చట్టాలు, 4 పట్టణ చట్టాలు. సమాధానం 1 క్లాస్ చట్టాలు. ప్రశ్న 37 16 4 మెనస్ ఆ అధికరణ దేని కొరకు? 1 వికలాంగులకు రిజర్వేషన్, 2 శీల రిజర్వేషన్, 3 S.CS టీ రిజర్వేషన్, 4 ప్రమోషన్ రిజర్వేషన్. సమాధానం ఈ 4 ప్రమోషన్ రిజర్వేషన్. 16 4 ఆ కింద ఉన్న సర్వీసుల్లో తగిన ప్రాతినిధ్యం లేని షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు అనుకూలంగా రాష్ట్ర పరిధిలోని సర్వీసులలో పర్యవసానంగా సీనియారిటీతో పదోన్నతుల విషయాలలో రిజర్వేషన్ కోసం రాష్ట్రానికి ఎలాంటి నిబంధన విధించకుండా నిరోధించబడలేదు. రాష్ట్రం ఈ నిబంధన 77వ సవరణ చట్టం 1995 ద్వారా జోడించబడింది. తరువాత 85వ సవరణ చట్టం 2001 పర్యవసానంగా సీనియారిటీని చేర్చడం ద్వారా ఈ నిబంధనలో సవరణలు చేసింది. ప్రశ్న 38 విద్యా హక్కు చట్టం తరువాత భారత ప్రభుత్వం ఆమోదించిన మరొక చట్టం. 1 ఆరోగ్య హక్కు చట్టం, 2 ఆహార హక్కు చట్టం, 3 నివాస హక్కు చట్టం. 4 1 మరియు 2 సమాధానం 2 ఆహార హక్కు చట్టం. జాతీయ ఆహార భద్రతా చట్టం నేఫ్సా 2013. ప్రశ్న 392010 ఏప్రిల్లో ప్రాథమిక బాధ్యతను చట్టం కల్పించిన హక్కుగా పరిగణింపబడినది. 1 6 నుంచి 10 వరకు పిల్లలను చదివించడం, 2 మహాత్మా గాంధీని గౌరవించడం, 3 న్యాయమైన పోటీతత్వం పెంపొందించడం, 4 వాతావరణ రక్షణ. సమాధానం 1 6 నుంచి 10 వరకు పిల్లలను చదివించడం. ప్రశ్న 40 ప్రాథమిక హక్కులు సహజంగా వర్తిస్తాయి. 1 భారతదేశంలోని ప్రభుత్వాలు, 2 కంపెనీలు, 3 స్త్రీలు, 4 విద్యా సంస్థలు. సమాధానం 1 భారతదేశంలోని ప్రభుత్వాలు. ప్రశ్న 41 భారత రాజ్యాంగానికి ముందు చేసిన చట్టాలు రాజ్యాంగంతో విభేదిస్తే రద్దు కాకపోయినా చెల్లుబాటు కావని పేర్కొన్న డాక్టిన్. 1 ఎమినెంట్ డొమైన్, 2 జర్, 3 ఎక్లిప్స్, 4 చట్టపరమైన అధికారం. సమాధానం ఈ 3 ఎక్లిప్స్ ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్న ఏ చట్టమైనా చెల్లుబాటు కాదని గ్రహణ సిద్ధాంతం పేర్కొంది. ప్రశ్న 42 ఏ అధికరణ ప్రకారం చట్టం ద్వారా ప్రాథమిక హక్కులను హరింపచేయరాదు? 1 13 2 2 13 7 3 13 5 4 13 4. సమాధానం 1 13 2 ఆర్టికల్ 13 2 ఈ భాగం ద్వారా దించబడిన హక్కులను తొలగించే లేదా తగ్గించే ఈ చట్టాన్ని రాష్ట్రం చేయదు మరియు ఈ నిబంధనకు విరుద్ధంగా చేసిన ఏదైనా చట్టం ఉల్లంఘన మేర. ప్రశ్న 43 అంటరాని తనము రద్దు చేయబడినది అని భారత రాజ్యాంగములో ఏ అధికరణ తెలుపుతుంది?
1 18వ అధికరణం 3 17వ అధికరణం 2 14వ అధికరణం 4 3వ అధికరణం సమాధానం 3 ఆర్టికల్ 17 అంటరానితనంని రద్దు చేస్తుంది మరియు దానిని ఏ రూపంలోనూ నిషేధిస్తుంది. ప్రశ్న 44 కో వారెంటో అంటే ఏమిటి? 1 బంధీ ప్రత్యక్ష, 3 ప్రమాదేశ, 2 అధికార పృచ్ఛ, 4 ఉత్ప్రేషణ. సమాధానం ఈ 3 ప్రమాదేశ. ప్రశ్న 45 ఆస్తి హక్కును భారత రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించబడినది. 1 42 3 43 2 44 44 సమాధానం భారత రాజ్యాంగ సవరణ 44. ప్రశ్న 1 భారతీయ రాజకీయాలకు సంబంధించి క్రింది ప్రకటనలలో దేనిని మీరు సమానత్వాన్ని సూచిస్తూ తగిన ఆలోచనగా అంగీకరిస్తారు? అప్పస్క్ గ్రూప్ 1 2024 ఐవి డైసీ ద్వారా భావన సమానత్వం యొక్క ప్రాధాన్యత రాజ్యాంగం ద్వారా కాకుండా న్యాయస్థానాలచే పరిరక్షించబడుతుంది, నిర్వచించబడింది మరియు అమలు చేయబడుతుంది. 2 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 చట్టం ముందు సమానత్వం అనే భావనను మాత్రమే కలిగి ఉంది కానీ చట్టాల సమాన రక్షణ భావనను ప్రస్తావించలేదు. 3 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 194 మరియు ఆర్టికల్ 361 భారతదేశంలో సమానత్వం సంపూర్ణం కాదనే వాస్తవాన్ని సూచిస్తుంది. 4 సమానత్వం యొక్క సిద్ధాంతం యోగ్యత యొక్క భేదాన్ని కలిగి ఉంటుంది కానీ బాలాజీ రాఘవన్ కేసు 1995 ద్వారా ప్రతిపాదించబడిన బిరుదులు లేదా ప్రభువుల కారణంగా వ్యత్యాసం కాదు. దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. 1 3 మరియు 4 2 ఐ మరియు 3 3 2 మరియు 3 4 ఐ మరియు 4 సమాధానం 1 3 మరియు 4. ప్రశ్న 2 కింది వానిలో ఏది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కావచ్చును? 1 ఒక పుస్తకాన్ని నిషేధించడం, 2 కనీస వేతనం చెల్లించకపోవడం, 3 వేర్పాటువాద కార్యకలాపాలను నిషేధించడం, 4 మతపరమైన ఊరేగింపులో లౌడ్ స్పీకర్లు నిషేధించడం. సరైన సమాధానం 1 పుస్తకాన్ని నిషేధించడం. ఆర్టికల్ 19 1 ఏ వాక్ స్వాతంత్ర్యం మరియు భావ వ్యక్తీకరణ హక్కు. ప్రశ్న 3 విదేశీ పౌరులకు హక్కులను నిరాకరించే కింది ఏ అధికరణలను రాజ్యాంగం ప్రదానం చేసింది? అప్పస్క్ గ్రూప్ 1 2022 ఐ ఆర్టికల్ 29 మరియు 30 2 ఆర్టికల్ 19 3 ఆర్టికల్ 23 మరియు 24 4 ఆర్టికల్ 16 దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. సమాధానం ఐ 2 మరియు 4 మాత్రమే. పౌరులకు మరియు విదేశీయులకు అందుబాటులో ఉన్న ప్రాథమిక హక్కులు. ఆర్టికల్ 14 ఆర్టికల్ 20 ఆర్టికల్ 21 ఆర్టికల్ 23 ఆర్టికల్ 24 ఆర్టికల్ 25 ఆర్టికల్ 26 ఆర్టికల్ 27 ఆర్టికల్ 28 భారత పౌరులకు మాత్రమే అందుబాటులో ఉన్న ప్రాథమిక హక్కులు క్రింది విధంగా ఉన్నాయి. ఆర్టికల్ 15 ఆర్టికల్ 16 ఆర్టికల్ 19 ఆర్టికల్ 29 ఆర్టికల్ 30. ప్రశ్న 4 చాలా ముఖ్యమైన మతరహిత సమాజ భాగాలు కింద ఇవ్వబడ్డాయి. తప్ప. అప్పస్క్ గ్రూప్ 1 2019 1 సమానత్వం ఆర్టికల్ 14 ద్వారా నియమితం. 2 మతం కులం ఆధారంగా తేడాలు నిషిద్ధం. 3 ఆవు దాని వధను గురించి ఎక్కువ మంది సెంటిమెంట్. 4 ఇర్రిలీజియస్ ప్రజలకు వర్తించదు. సమాధానం ఈ 4 ఇర్రిలీజియస్ ప్రజలకు వర్తించదు. ప్రశ్న 5 సామాజిక న్యాయం కోర్టుల చట్టాల ద్వారా నిలబెట్టుకోవచ్చు. తప్ప. 1 ఆర్థిక అసమానతలను తొలగించడం. 2 ఉద్యోగస్తులకు ఒక గౌరవప్రదమైన జీవితం గడిపే అవకాశమివ్వటం. 3 సమాజంలోని బలహీన వర్గాల అవసరాలను కాపాడటం. 4 ప్రశ్నించరాని చట్టాలను సమాజంలోని కొందరి కోసం పరిరక్షించటం. సమాధానం 4 ప్రశ్నించరాని చట్టాలను సమాజంలోని కొందరి కోసం పరిరక్షించటం. ప్రశ్న 6 చెరసాలలో పెట్టడం వల్ల లేదా అరికట్టడం ద్వారా ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛగాని నిలుపుదల చేయబడితే అందువల్ల అతని
స్వేచ్ఛపోదు 1 వ్యక్తీకరణ 2 వృత్తి 3 ఉద్యోగం 4 సంపాదన సమాధానం 1 వ్యక్తీకరణ. ప్రశ్న 7 ఈ భారత రాజ్యాంగంలోని క్రింద పేర్కొన్న ప్రకరణలను వాటి వివరణలతో జతపర్చండి. టీజీ గ్రూప్ 1 2024 ప్రకరణ వివరణ. అ ప్రకరణ 14 అంటరానితనం నిర్మూలన. బి ప్రకరణ 16 ప్రభుత్వ ఉద్యోగాలలో సమానావకాశాలు. సి ప్రకరణ 17 3 చట్టం దృష్టిలో అందరూ సమానం. డి ప్రకరణ 18 4 బిరుదుల రద్దు. సరైన సమాధానం ఎంచుకొనుము. సరైన సమాధానం ఎంచుకొనుము. 1 A3 B2 CA D4 3 A2 BA C4 D3 2 AI B2 C3 D4 4 AI B3 C2 D4 సరైన సమాధానం 1 A3 B2 CA D4. ప్రశ్న 8 హెబస్ కార్పస్ గురించి సరైన సమాధానాన్ని. 1 హెబస్ కార్పస్ పౌరుల హక్కులనే కాక ఆ ఎల్లలో జీవిస్తున్న ప్రతి వ్యక్తి స్వేచ్ఛను కాపాడుతుంది. 2 ఒక కోర్టు ద్వారా చట్టబద్ధమైన లేదా ప్రజల అదుపులో ఉన్నప్పుడు హేబాస్ కార్పస్ రిట్ అంగీకరింపబడవు. 3 ఎగ్జిక్యూటివ్ అథారిటీపై హేబాస్ కార్పస్లో ఫిటిషన్ ఉండగా వ్యక్తిగతమైన ఫిటిషన్లు. 4 హెబాస్ కార్పస్ ఫిటిషన్ అసంపూర్ణ ప్రాధేయతల వల్ల రద్దు చేయబడవు. సరైన సమాధానం 3 ఎగ్జిక్యూటివ్ అథారిటీపై హేబాస్ కార్పస్లో ఫిటిషన్ ఉండగా వ్యక్తిగతమైన ఫిటిషన్లు. ఇదొక లాటిన్ పదం. శబ్దార్థం ప్రకారం శరీరాన్ని చూపించు. టు హావ్ ద బాడీ ఆఫ్ అని అర్థం. ఈ రిట్లోని కోర్టు ఆదేశం ప్రకారం ఒక సంబంధిత వ్యక్తిగాను నిర్బంధించిన వ్యక్తిని న్యాయస్థానంలో హాజరుపరచాలి. ప్రశ్న 1 రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ అనేది సుప్రీంకోర్టు లేదా హైకోర్టుల ద్వారా జారీ చేయబడిన ఒక ఉత్తర్వు. యూపీఎస్సీ 2024 ఒక నిర్దిష్ట చర్య తీసుకోకుండా అతనిని నిషేధించే ప్రభుత్వ అధికారి. బి నిషేధంపై చట్టాన్ని ఆమోదించడానికి పార్లమెంట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సి ఒక కేసులో ప్రొసీడింగ్ల కొనసాగింపును నిషేధించే దిగువ. డి రాజ్యాంగ విరుద్ధమైన విధానాన్ని అనుసరించకుండా ప్రభుత్వం నిషేధిస్తుంది. సరైన సమాధానం సి భాషాపరంగా నిషేధించటం అని దీని అర్థం. దిగువ న్యాయస్థానాలు లేదా ట్రిబ్యునల్ తమ అధికార పరిధిని మించి వ్యవహరిస్తే వారిని నిరోధించడానికి ఉన్నత న్యాయస్థానం దీనిని జారీ చేస్తుంది. ప్రశ్న 2 భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద గోప్యత హక్కు రక్షించబడింది? యూపీఎస్సీ 2021 ఏ ఆర్టికల్ 15 బి ఆర్టికల్ 19 సి ఆర్టికల్ 21 డి ఆర్టికల్ 29. సమాధానం సి వివరణ చూడండి. గోప్యత హక్కు జీవితానికి మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు అంతర్లీనమైనది మరియు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం స్వాభావికంగా రక్షించబడుతుందని పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కాబట్టి సి సరైన సమాధానం. ప్రశ్న 3 వివక్ష యొక్క రూపంగా అంటరానితనం నుండి రక్షణను పొందుపరిచిన ప్రాథమిక హక్కుల కింది వర్గాలలో ఏది? యూపీఎస్సీ 2020 ఏ దోపిడీకి వ్యతిరేకంగా హక్కు. బి స్వేచ్ఛ హక్కు. సి రాజ్యాంగ పరిష్కారాల హక్కు. డి సమానత్వ హక్కు. సమాధానం డి వివరణ చూడండి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 అంటరానితనాన్ని రద్దు చేసింది. దాని ఆచారాన్ని ఏ రూపంలోనైనా నిషేధించింది మరియు అంటరానితనం వల్ల ఉత్పన్నమయ్యే ఏదైనా వైకల్యాన్ని అమలు చేసేలా చేసింది. ఇది చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరం. ఆర్టికల్ 17 సమానత్వం కోసం విస్తృత హక్కులో భాగం. కాబట్టి డి సరైన సమాధానం. ప్రశ్న 4 భారతదేశంలో ప్రాథమిక హక్కుల యొక్క న్యాయపరమైన వివరణలను అధిగమించడానికి కింది రాజ్యాంగ సవరణలలో ఏది అమలు చేయబడుతుందని విస్తృతంగా విశ్వసిస్తారు? యూపీఎస్సీ 2023 ఏ 1వ సవరణ. బి 42వ సవరణ. సి 44వ సవరణ. డి 86వ సవరణ. సమాధానం ఏ వివరణ చూడండి. భారత రాజ్యాంగానికి 1వ సవరణ 1951లో రూపొందించబడింది. ఇది ప్రాథమిక హక్కుల సవరణలతో సహా అనేక మార్పులను ప్రవేశపెట్టింది. 1వ సవరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19కి నిర్దిష్ట మార్పులను చేసింది.
ఇది వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తీకరణ మరియు సమావేశ స్వేచ్ఛ వంటి కొన్ని స్వేచ్ఛలకు హామీ ఇస్తుంది. ఇది పబ్లిక్ ఆర్డర్, నైతికత మరియు భారతదేశ సార్వభౌమాధికారం మరియు సమగ్రత కోసం పరిమితులను విధించడానికి ప్రభుత్వాన్ని అనుమతించడానికి ఈ హక్కులపై సహేతుకమైన పరిమితులను జోడించింది. ఇది రాజ్యాంగానికి 9వ షెడ్యూల్ను జోడించింది. ఇది న్యాయ సమీక్ష నుండి కొన్ని చట్టాలను రక్షిస్తుంది. కాబట్టి సరైన సమాధానం. ప్రశ్న 5 సారాంశంలో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏమిటి? యూపీఎస్సీ 2023 సహజ న్యాయం సూత్రం, బి చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన విధానం, సి చట్టం యొక్క న్యాయమైన అప్లికేషన్. డి చట్టం ముందు సమానత్వం. సమాధానం వివరణ చూడండి. న్యాయపరమైన ప్రక్రియ అనేది చట్టాలను రూపొందించేటప్పుడు న్యాయమైన మరియు సహేతుకమైన విధానాలను అనుసరించాల్సిన చట్టపరమైన సూత్రం. అందువల్ల చట్టాలు న్యాయంగా మరియు సహేతుకంగా ఉండాలి. కాబట్టి సరైన సమాధానం. ప్రశ్న 6 కింది స్టేట్మెంట్లలో ఏది సరైనది? యూపీఎస్సీ 2018 హక్కులు పౌరులకు వ్యతిరేకంగా రాష్ట్రం యొక్క దావాలు. బి హక్కులు రాష్ట్ర రాజ్యాంగంలో పొందుపరచబడిన అధికారాలు. సి హక్కులు రాష్ట్రానికి వ్యతిరేకంగా పౌరుల దావా. డి హక్కులు చాలామందికి వ్యతిరేకంగా కొంతమంది పౌరుల ప్రత్యేక హక్కులు. సమాధానం సి. వివరణ చూడండి. హక్కులు అనేది రాష్ట్రాలకు వ్యతిరేకంగా భారతదేశ పౌరుల వాదనలు. హక్కులు నిరంకుశ మరియు నిరంకుశ పాలనను నిరోధిస్తాయి మరియు రాష్ట్ర ఆక్రమణకు వ్యతిరేకంగా పౌరుల స్వేచ్ఛలు మరియు స్వేచ్ఛలను రక్షిస్తాయి. కాబట్టి సి సరైన సమాధానం. ప్రశ్న 7 భారతదేశంలో ఓటు హక్కు మరియు ఎన్నికయ్యే హక్కు. యూపీఎస్సీ 2017. ప్రాథమిక హక్కు, బి సహజ హక్కు, సి రాజ్యాంగ హక్కు, డి చట్టపరమైన హక్కు. సమాధానం సి. వివరణ చూడండి. ఈ ప్రశ్నపై విరుద్ధమైన అభిప్రాయాలు ఉన్నాయి. కొన్ని సుప్రీంకోర్టు తీర్పులు దీనిని చట్టబద్ధమైన హక్కుగా పరిగణిస్తాయి మరియు కొన్ని రాజ్యాంగ హక్కుగా పేర్కొన్నాయి. కానీ యూపీఎస్సీ సరైన సమాధానంగా సి ఇచ్చింది. కాబట్టి సి సరైన సమాధానం. ప్రశ్న 8 కార్యనిర్వాహక లేదా అడ్మినిస్ట్రేటివ్ అథారిటీకి చట్టాన్ని వర్తించే విషయంలో మార్గనిర్దేశం చేయని మరియు అనియంత్రిత విచక్షణాధికారాన్ని అందించే చట్టం భారత రాజ్యాంగంలోని కింది ఆర్టికల్స్లో ఒకదానిని ఉల్లంఘిస్తుందా? యూపీఎస్సీ 2021. ఆర్టికల్ 14, బి ఆర్టికల్ 28, సి ఆర్టికల్ 32, డి ఆర్టికల్ 44. సమాధానం వివరణ చూడండి. భారత భూభాగంలో చట్టం ముందు సమానత్వాన్ని లేదా చట్టాల సమాన రక్షణను రాష్ట్రం ఏ వ్యక్తికి నిరాకరించకూడదని ఆర్టికల్ 14 చెబుతోంది. ఇది చట్టం సమానంగా ఉండాలి మరియు సమానంగా నిర్వహించబడాలి మరియు ఇలాంటివి ఒకేలా పరిగణించబడాలని. ఏ వ్యక్తికి అనుకూలంగా ప్రత్యేక అధికారాలు లేకపోవడం, ఏకపక్ష అధికారం లేకపోవడం మరియు సమాన పరిస్థితులలో సమానమైన పరిస్థితులలో సమానంగా పరిగణించబడాలని సూచిస్తుంది. చట్టాల ద్వారా విధించబడిన బాధ్యతలు. కాబట్టి సరైన సమాధానం. ప్రశ్న 9 భారత రాజ్యాంగంలోని దోపిడీకి వ్యతిరేకంగా హక్కు ద్వారా కింది వాటిలో ఏది ఊహించబడింది? యూపీఎస్సీ 2017. 1 మనుషుల రాకపోకలను నిషేధించడం మరియు బలవంతంగా పనిచేయడం. 2 అంటరానితనం నిర్మూలన. 3 మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ. 4 కర్మాగారాలు మరియు గనులలో పిల్లలను నియమించడాన్ని నిషేధించడం. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. 1, 2 మరియు 4 మాత్రమే, బి 2, 3 మరియు 4 మాత్రమే, సి 1 మరియు 4 మాత్రమే, డి 1, 2, 3 మరియు 4. సమాధానం సి. వివరణ చూడండి. దోపిడీకి వ్యతిరేకంగా హక్కు ఆర్టికల్ 23, 24 కింద ఉంది. ఇవి కీలకమైన ప్రాథమిక హక్కులు. పౌరుడు విధమైన బలవంతపు శ్రమకు గురికాకుండా చూసుకుంటాడు. ఆర్టికల్ 23 మనుషుల రాకపోకలను మరియు బలవంతపు పనిని నిషేధించడం. ఆర్టికల్ 24 కర్మాగారాలలో పిల్లలను నియమించడాన్ని నిషేధించడం మొదలైనవి. ప్రశ్న
10 గోప్యత హక్కు జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ యొక్క అంతర్గత భాగంగా రక్షించబడింది. భారత రాజ్యాంగంలోని కింది వాటిలో ఏదిపై ప్రకటనను సరిగ్గా మరియు సముచితంగా సూచిస్తుంది? యూపీఎస్సీ 2018 ఏ ఆర్టికల్ 14 మరియు రాజ్యాంగంలోని 42వ సవరణ కింద నిబంధనలు. బి ఆర్టికల్ 17 మరియు పార్ట్ 4లో డిపిఎస్పి. సి ఆర్టికల్ 21 మరియు పార్ట్ 3లో హామీ ఇవ్వబడిన స్వేచ్ఛ. డి ఆర్టికల్ 24 మరియు రాజ్యాంగంలోని 44వ సవరణ కింద ఉన్న నిబంధనలు. సమాధానం సి. వివరణ చూడండి. జస్టిస్ కె. ఎస్. పుట్టస్వామి రిటైర్డ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టులోని 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవంగా గోప్యత అనేది రాజ్యాంగపరంగా సంరక్షించబడిన హక్కు అని పేర్కొంది. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లోని జీవితానికి మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు మాత్రమే కాకుండా భారత రాజ్యాంగంలోని పార్ట్లో ఉన్న ప్రాథమిక హక్కుల ద్వారా గుర్తించబడిన మరియు హామీ ఇవ్వబడిన స్వేచ్ఛ మరియు గౌరవం యొక్క ఇతర కోణాల నుండి వివిధ సందర్భాలలో కూడా. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సపోర్ట్ చేయండి.